కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని జెండాలు మోసి కష్టపడి సరే ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ సరే ప్రభుత్వ పదవులు ఎట్లాగో ఆంధ్రోళ్ళకే ఇస్తున్నాడు. మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు తెలంగాణ కంటే ఆంధ్ర మీదనే ఎక్కువ ఇష్టం ఉంటుంది, తెలంగాణ కంటే ఆంధ్ర అంటేనే ఎక్కువ అభిమానం ఉంటుంది. అది వేరే విషయం, ముఖ్యమంత్రిగా తెలుసు. అందుకే ఆంధ్రోళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నాడు. ప్రభుత్వ పదవులు మాత్రమే కాదు, పార్టీ పదవులు కూడా ఆంధ్రోళ్ళకే ఇచ్చుకుంటున్నాడు. ఎన్ఎస్యుఐ అధ్యక్ష పదవి కూడా ఆంధ్రోళ్ళకి ఇచ్చిండంటే పాపం తెలంగాణలో విద్యార్థులు లేరా, తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు లేరా, వాళ్ళకి తెలివి లేదా, వాళ్ళు ఎవరు జెండాలు మొయ్యలేదా, వాళ్ళు ఎవరు కష్టపడలేదా, వాళ్ళు ఎవరు పనిచేయలేదా, వాళ్ళకి అర్హత లేదా? తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ లేనట్టు ఆ పదవి తీసుకుపోయి ఆంధ్రోళ్ళ చేతిలో పెట్టిండు ఎన్ఎస్యుఐ. అసలు పార్టీ పదవి ఎవరైనా సరే పార్టీ పదవులు పక్క రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేటోళ్ళని ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకైతే ఎవ్వరు లేరు, ఎవరిని చూడలే. మస్తు మండిపోతున్నారు వాళ్ళ కార్యకర్తలు. అరే కష్టపడ్డది మేమైతే ఎవరికో పదవులు ఇస్తే ఎటరాబాయ్ అని చెప్పి మస్తు మండుతున్నది వాళ్ళకు. వాస్తవానికి కార్యకర్తలకు మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరికీ బట్టి అన్నకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు కానీ ఇంకా ఉత్తమ్ అన్నకు కూడా వీళ్ళందరికీ కడుపు మండుతుంది. ఎందుకంటే పాపం వాళ్ళు 30 ఏళ్ళ నుంచి పార్టీలోనే ఉన్నారు. ఈయన మధ్యలో వచ్చిండు. సరే ఫస్ట్ నుంచి పార్టీ పట్టుకొని ఉన్న వాళ్ళకైతే ఆ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల విలువ తెలుస్తుంది, వాళ్ళ కష్టమేందో అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి పదవులు ఇస్తారు. ఈయన మధ్యలో వచ్చిండు కదా, పార్టీ కార్యకర్తల గురించి ఈయనకెందుకు? అందుకే మధ్యలో వచ్చిండు కాబట్టి ఏం చేస్తాడు, మధ్యలో వచ్చిన వాళ్ళకే తీసుకుపోయి పదవులు ఇస్తాడు. ఏదేమైనా ఎన్ఎస్యుఐ అధ్యక్ష పదవి ఒక ఆంధ్రోళ్ళకి ఇవ్వడం అనేది ఏదైతే ఉన్నదో అది అత్యంత దరిద్రమైన విషయం, అది దరిద్రమైన ఆలోచన. ఇక అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దరిద్రమో వాళ్ళ దురదృష్టమో తెలియదు, కానీ మొత్తం మీదకి ఇట్లా మోపోయింది. పాలన కానీ మీ పార్టీ కానీ ఏదైనా కూడా చాలా దరిద్రంగా మోపోయింది ఈ రాష్ట్రానికి.